నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే అండి, సుజాత అండి. ఎక్కడమ్మా మీది? మాది రాణిగారి తోట అండి, కిష్టలంక రాణిగారి తోట. ఏంటమ్మా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కిట్ అందుకున్నారా మీరు? అందుకున్నామండి, ఇప్పుడే అందుకున్నాము. ఏమేమి ఇచ్చారమ్మా కిట్లో? వాటర్ బాటిళ్ళు, పాలు, ఫ్రూట్స్, ఇంకా ఆయిల్ ప్యాకెట్లు, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, అన్నీ నిత్యావసర సరుకులు అన్నీ ప్రజెంట్ 2-3 మంత్స్కి సరిపడాగా ఇచ్చారండి. రైస్ కూడా అలానే రైస్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు వరబాధ్యతలకి ఇప్పుడు 5 days నుండి ఏమైనా కావాలంటే నిత్యావసర సరుకులు కానీ, ఫుడ్ కానీ, వాటర్స్ కానీ ఏదైనా సప్లిమెంట్ బాగుంటుందండి. అలాగే జనాలందరూ తోపులాట్లో కొట్టుకోకుండా అన్నీ అందుకోవాలి, అందరికీ వస్తాయి, అందరికీ ఇస్తున్నారు. వరదలు వచ్చే వాళ్ళకే కాకుండా ప్రజెంట్ బాగుండే వాళ్ళకి కూడా అన్నీ అందుతున్నాయి. చాలా బాగుంది. టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేదంతా చాలా బాగుంది. తాజాగా ఫ్రెష్గా ఉన్నాయండి, అందరికీ మంచిగా అందుతున్నాయండి. ఫుడ్ కానించి, వాటర్ కానించి, మిల్క్ కానీ ఏదైనా సరే చాలా బాగున్నాయండి. ఐటెం అంతా చాలా బాగుంది, ఇప్పుడే తీసుకున్నాము. చాలా బాగున్నాయి, అందరికీ అందుతాయి. అందరూ స్లోగా వెళ్ళి లైన్లోకి వెళ్ళి తీసుకోవాలనేసి అందరిని కోరుకుంటున్నాం. అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకే కాకుండా బయట ఉన్న విజయవాడ వాసులందరికీ కూడా ఐటమ్స్ అన్నీ అందుతున్నాయండి. చాలా బాగుందండి. ఇది ఎలా అనిపించిందమ్మా? ఈ వారం రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ప్రాంతంలోనే ఉండి బస్సులో పడుకుని పాలన చేస్తా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఆయన చాలా ఇబ్బందులు పడినా సరే మనకు మాత్రం అన్నీ అందిస్తున్నారండి. ఆ వాటర్లో నడవడం కానీ, జనాల దగ్గరికి వెళ్ళటం కానీ, ప్రతి ఒక్క మహిళ ఇంటికి కూడా వెళ్ళి బాగా చెప్పి అన్ని ఐటమ్స్ ఇస్తామని చెప్పి మరీ అన్నీ అందిస్తున్నారండి. ఇంటింటికి వెళ్ళి మరీ అందిస్తున్నారు. చాలా బాగుందండి. అంటే గతంలో కూడా కష్ట పొందిన పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఇలాంటి ఏమైనా అందించారా ఎవరన్నా కూడా? ఎవరు ఏమి ఇవ్వలేదండి, ఇప్పటిదాకా అయితే ఎవరు ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ టైము అది. ఈ ప్రభుత్వం అయితే, టీడీపీ ప్రభుత్వం అయితే చాలా అన్నీ అందించడం కానీ, సౌకర్యం కానీ, అన్నీ చూడటం కానీ, ప్రతి ఒక్కటి 2-3 మంత్స్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇవ్వడం కానీ, చిన్నపిల్లలకి పాలు కానీ, వరద బాధ్యతలకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సప్లై అందుతుంది. చాలా బాగుంది. నమస్తే అమ్మా, మీ పేరు? శివ. ఏం చేస్తుంటారమ్మా? పనికి వెళ్తాం. ఏ ఏరియాలో ఉంటారమ్మా? రాణిగారి తోట. మరి ఏంటమ్మా మీ ప్రాంతంలో వరద వచ్చినా రాకపోయినా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టిస్తా ఉన్నారు కదా, తీసుకున్నారా మీరు? మేము తీసుకున్న, వరదలు రాకపోయినా కానీ మాకు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారమ్మా ఈ రేషన్ కిట్లో? నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, దుంపలు, పంచదార, ఉల్లిపాయలు, కందిపప్పు. ఇవన్నీ తాజాగా ఉన్నాయమ్మా? ఉల్లిపాయలు కానీ ఇవన్నీ కూడా అన్నీ తాజాగా ఉన్నాయి. పాల ప్యాకెట్లు, 2 పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్, యాప్లికాయలు, బిస్కెట్ ప్యాకెట్లు. యాపిల్స్ బాగానే ఉన్నాయమ్మా? బాగానే ఉన్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా వరద ప్రభావిత ప్రాంతాల్లో లేని వాళ్ళకి కూడా ఈరోజు విజయవాడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఎలా అనిపిస్తుందమ్మా? వారం రోజుల నుంచి కూడా ఆయన విజయవాడ ప్రాంతంలోనే ఉన్నారు, వరద ప్రాంతాల్లో తరచూ తిరుగుతూనే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు ఆయన ఇక్కడే ఉండి పరిపాలన చేయడం? బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే గారు ఎలా చూశారు మిమ్మల్ని ఈ వారం రోజులు కూడా? బాగానే చూసుకున్నారు. ఏం చెప్తారమ్మా చంద్రబాబు నాయుడు గారి గురించి? ఒక మాటలో చెప్పాలంటే బాగానే చూసుకుంటున్నాడు అందరినీ. ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారంటాడు ఆయన. అమ్మా నమస్తే అమ్మ, మీ పేరు? రమణమ్మ. ఏం చేస్తుంటారు మీరు? కూలి పని. మరి మీ ఏరియాలో కృష్ణ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కిట్ రూపంలో మీకు కొన్ని సరుకులు ఇస్తా ఉన్నారు కదా, తీసుకున్నారా మీరు? తీసుకున్నాం సార్. ఏమేమి ఇచ్చారమ్మా మీకు? మాకు కందిపప్పు ఇచ్చాడు, పంచదార, ఓకే అమ్మా, బియ్యం ఎన్ని కేజీలు ఇచ్చారమ్మా? 25 కేజీలు, ఉల్లిపాయలు 2 కేజీలు, బంగాళదుంపలు 2 కేజీలు, బిస్కెట్లు, 2 మంచినీళ్ళ బాటలు, అన్నీ బాగా సైక్రం బాగుంది సార్. అది ఎప్పుడన్నా గతంలో వరద వచ్చినప్పుడు వరద ఎప్పుడన్నా ఇచ్చారా మీకు? మాకు ఎప్పుడు ఇవ్వలేదు, మాకు ఎప్పుడు తినలే, ఇదే తింటాం ఫస్ట్. అది మీకు ఇవి ఎన్ని రోజులకి వస్తాయమ్మా? 5 కేజీలు బియ్యం కానీ, కూరగాయలు కానీ? 2-3 నెలలు. బియ్యం అయితే 2 నెలలు వస్తాయి. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు? బాగుంది.
అంత సౌకర్యంగానే ఉందా? మిమ్మల్ని అందరినీ బాగానే చూసుకుంటున్నారు? బాగానే చూస్తున్నాడు సార్.